ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డిఎస్సి నియామకాల అక్రమాలపై విద్యార్థులు నిరుద్యోగుల ఆధ్వర్యంలో నిరసన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ తీరుపై జగ్గయ్యపేట వైసీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని, మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు జగ్గయ్యపేట నియోజకవర్గ స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి యువత, నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి చెబుతున్నట్టుగా ఈ యొక్క డిఎస్సిలో అనేక రకాల అవకతవకలు జరిగాయి. ఇది ప్రక్రియ స్టార్టింగ్ దగ్గర నుంచి, ప్రారంభం దగ్గర నుంచి కూడా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన వరకు కూడా అంతా అస్తవ్యస్త విధానాలతోని అనుకూలంగా వారి తెలుగుదేశం పార్టీ అనుయాయులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా, డబ్బులు పెద్ద ఎత్తున చేతులు మారే విధంగా పేపర్ లీకేజీని వాళ్ళే చేశారు. అలానే మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి కీలకమైన స్థానాల్లో పేపర్ తయారీలో వాళ్ళని భాగస్వామ్యం చేయటం, వాళ్లే మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగే కృష్ణా జిల్లాలో నవీన్ అనే వ్యక్తి మరి ప్రథమ శ్రేణిలో రావడం,